బేబీస్‌కి ఎస్పెషల్లీ న్యూ బోర్న్స్‌కి సెకండ్ అవర్లీ ఫీడ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి కదండీ! ఇలానే అందరూ చెప్తూ ఉంటారనమాట. ఈవెన్ దో డాక్టర్ విజిట్‌కి కానీ, ఫాలోఅప్ కానీ మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తారు. సెకండ్ అవర్లీ ఫీడ్ ఇవ్వండి అని. కానీ బేబీని లేపాలి ఫీడ్‌కి. ఆ లేపేదే పెద్ద ప్రాబ్లమ్ అనమాట. అది ఏ విధంగా లేపాలి అంటే మీరు చిన్నగా బేబీని "లే బేబీ, లేమ్మా, చిన్ని తల్లి లే" ఇట్లా అంటే వాళ్ళు లెగవరు. ఎందుకంటే మీకున్న ఎమోషన్‌ని బట్టి, బేబీ మీద మీరు చూపించే ప్రేమను బట్టి తనని గట్టిగా కొట్టి లేపడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. సో, ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, నేను ఈ కింద ఇమేజ్‌లో చూపించిన విధంగా బేబీకి అరికాలులో గాని మీరు ఈ విధంగా ఇలా ట్యాప్ చేస్తే ఏమవుతదంటే, బేబీకి అది పెయిన్ అనేది కొద్దిగా స్టిమ్యులేట్ అయ్యి, బేబీ లేచి ఆ ఏడుపులోని పాలు తాగడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ విధంగా చేస్తే బేబీని మీరు వేకప్ చేయొచ్చు. థాంక్ యూ. బేబీస్‌కి ఎస్పెషల్లీ న్యూ బోర్న్స్‌కి సెకండ్ అవర్లీ ఫీడ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి కదండీ! ఇలానే అందరూ చెప్తూ ఉంటారనమాట. ఈవెన్ దో డాక్టర్ విజిట్‌కి కానీ, ఫాలోఅప్ కానీ మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తారు. సెకండ్ అవర్లీ ఫీడ్ ఇవ్వండి అని. కానీ బేబీని లేపాలి ఫీడ్‌కి. ఆ లేపేదే పెద్ద ప్రాబ్లమ్ అనమాట. అది ఏ విధంగా లేపాలి అంటే మీరు చిన్నగా బేబీని "లే బేబీ, లేమ్మా, చిన్ని తల్లి లే" ఇట్లా అంటే వాళ్ళు లెగవరు. ఎందుకంటే మీకున్న ఎమోషన్‌ని బట్టి, బేబీ మీద మీరు చూపించే ప్రేమను బట్టి తనని గట్టిగా కొట్టి లేపడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. సో, ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, నేను ఈ కింద ఇమేజ్‌లో చూపించిన విధంగా బేబీకి అరికాలులో గాని మీరు ఈ విధంగా ఇలా ట్యాప్ చేస్తే ఏమవుతదంటే, బేబీకి అది పెయిన్ అనేది కొద్దిగా స్టిమ్యులేట్ అయ్యి, బేబీ లేచి ఆ ఏడుపులోని పాలు తాగడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ విధంగా చేస్తే బేబీని మీరు వేకప్ చేయొచ్చు. థాంక్ యూ.